హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సౌత్ ఇండియాలోనే ది బెస్ట్ నేమ్గా వినిపిస్తున్న ప్రాణ పెయిన్ క్లినిక్ వారు మనతో పాటు ఉన్నారు. మెడికల్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్ రాజ్ గారు. సో సయాటికా కానీ మోకాల నొప్పులకు, నడుము నొప్పికి ఆధునిక చికిత్స విధి విధానాలు అందిస్తున్నారు. అలాగే చూసుకుంటే కనుక సర్జరీ లేని ట్రీట్మెంట్ ఇక్కడ అందుబాటులో ఉంది. మరి ఏమిటి ఆ ట్రీట్మెంట్, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటి, వారి మాటల్లో ఇప్పుడు విందాం. హలో సార్, నమస్తే. నమస్తే. రాజ్, హాయ్ సార్. హలో అండి. ఈ నడుము నొప్పి అనేది వచ్చింది, బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే అది లైఫ్ లాంగ్ మనతో పాటు ఉండాల్సింది అని మేమంతా ఫిక్స్ అయిపోతున్నాం. ఎక్కడ ట్రీట్మెంట్ దొరకట్లేదు, సంవత్సరాలు మాతో పాటే ఉండిపోతుంది. అలా అని లాస్ట్లో చూసుకుంటే సర్జరీ అంటున్నారు. సర్జరీ అంటే అందరికీ కూడా భయమే. సో మరి మన ప్రాణ పెయిన్ క్లినిక్లో ఈ బ్యాక్ పెయిన్కి సంబంధించి ఎలా తగ్గిస్తున్నారు, ఏం ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు, అసలు మీరైనా ఏమైనా సొల్యూషన్ ఇస్తున్నారా సార్? ఈ బ్యాక్ పెయిన్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఇక్కడ నొప్పి అనేది ఒక సంకేతం మేడం. ఏదైనా ఒంట్లో బాగాలేకపోతే నొప్పిలాగా బయటపడుతుంది అనమాట. తలనొప్పి ఉన్న నొప్పి అంటాము, కాలు నొప్పి ఉన్న కాలు నొప్పి అంటాము, కడుపు నొప్పి అంటాము. కానీ నొప్పి వెనకాల మూల కారణాలు ఉంటాయి మేడం. అది తెలుసుకుంటే ఇక్కడ మళ్ళీ రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కప్పిపుచ్చుకోవడమా, రెండోది తగ్గించుకోవడం అనేది. అసలు ప్రాబ్లం ఏంటో తెలియకపోతే ఇక్కడ మార్కెట్లో బోల్డ్ రకాల సొల్యూషన్స్ ఉంటాయి మేడం. మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఏమీ ట్రై చేయకుండా చిన్న నొప్పికి వచ్చేసి మా దగ్గరికి ఇంత దూరం ఆంధ్ర తెలంగాణ నుంచి రారు. ఒకళ్ళు బయలుదేరి వచ్చేవాళ్ళు దగ్గరలో ఉన్న ఆయుర్వేదం, హోమియోపతి, ఒక ₹3 జల్లులు లేకపోతే బామ్లు అన్నీ రాసుకొని తగ్గకపోతే ఇంకా రకరకాల ఇంటర్నెట్లో ప్రయత్నాలు, ఆసనాలు, ఒకళ్ళు వెన్నుపూసను తిప్పేస్తుంటారు అన్నమాట ఇంటర్నెట్లో పడి. అవన్నీ ట్రై చేసి ఎక్కడా తగ్గకపోతే ఇక్కడికి వస్తారు మేడం. ఇవి ఏమైనా తగ్గితే అసలు ఇక్కడికి వచ్చే అవసరం ఉండదు అనమాట. ఫస్ట్ ఏంటి, అసలు ప్రాబ్లం ఏంటో తెలియకపోతే సొల్యూషన్ ఎలా అప్లై చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు బ్యాక్ పెయిన్ ఉందనుకుందాము, మీరు రెస్ట్ తీసుకోవచ్చు, బామ్ రాసుకోవచ్చు, పెయిన్ కిల్లర్ వేసుకోవచ్చు, ఆసనాలు వేసుకోవచ్చు, కర్పూర తైలాలు, మసాజులు, ఫిజియోథెరపీలు 100 ప్రయత్నాలు చేయొచ్చు దానికి. అసలు ప్రాబ్లం ఏంటో తెలియకుండా సొల్యూషన్ ఎలా అప్లై చేస్తారు, అది ఎలా తగ్గుతుంది అనుకుంటారు? సో ఫస్ట్ అసలు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మూల కారణం, అసలు ప్రాబ్లం ఏంటో కనుక్కోవడం చాలా ఫస్ట్ థింగ్. డయాగ్నోసిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ అ ట్రీట్మెంట్. ప్రాబ్లం ఏంటో తెలిస్తే సొల్యూషన్ ఎవరైనా అప్లై చేయొచ్చు. అది లేకపోతే వీళ్ళు తిరుగుతూనే ఉంటారు మేడం. ఏ డాక్టర్ అయినా రెండే పనులు చేస్తారు మేడం. మీరు ఏ ఇంగ్లీష్ మెడిసిన్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా డాక్టర్ అనేవాళ్ళు సర్జరీ అంత పెద్ద విషయాలు అయితే సర్జరీలు చేసుకుంటూ కూర్చుంటారు. అది కాకపోతే మందులే రాయాలి, అంతకంటే డాక్టర్లు మసాజ్ అయితే చేయరు, రైట్? అలాంటప్పుడు ఇక్కడ బయలుదేరిన వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రేలు తీసినా మందులే రాయాలి, ఎంఆర్ఐలు తీసినా మందులే రాయాలి, ఏమీ లేకపోయినా మందులే రాయాలి. మీరు కన్సల్టేషన్ లేకుండా మెడికల్ షాప్కి వెళ్ళి ₹3 కూడా మందులే ఇవ్వాలి. పెయిన్ వస్తే పెయిన్ కిల్లరే ఉంటుంది మేడం, అంతకంటే ఏముంటుంది? నడుము నొప్పి వచ్చిన వాళ్ళకి మోస్ట్లీ నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ వస్తే, స్పైన్లో ఏమైనా నొప్పి వస్తే మోస్ట్లీ గాబాపెంటిన్, ప్రెగాబలిన్లు ఇలాంటి టాబ్లెట్లు ఇస్తారు, పెయిన్ మిటిగేషన్ లాంటివి ఇస్తారు తప్పితే వీళ్ళకి ఇంకో ఆప్షన్ ఏముంటుంది? సో లేకపోతే ఈ మందులు నేచర్ మేడ్ అయినా, సింథటిక్ ల్యాబ్ మేడ్ అయినా పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవి కాకపోతే రాయడాలు, కేరళ వైద్యాలు, మసాజులు ఇంక ఎంత పైన రుద్దినా కూడా మూల కారణం కనుక్కుంటే తప్పితే చేస్తే టెంపరీ ఉపశమనాలతో వీళ్ళు డబ్బులు పోతాయి, ఆరోగ్యం పాడవుతుంది, టైము పాడవుతుంది. ఇవి ఏ మనిషికైనా 3 విలువైన వస్తువులు కదా మేడం. మీ టైము, మీ ఆరోగ్యం, మీ డబ్బులు మార్కెట్లో పోతే తిరిగి రావు. ఇక్కడ వాటికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ మూల కారణం కనుక్కొని సొల్యూషన్ 45 నిమిషాలు ఇస్తాం మేడం. మరి మూల కారణం అతన్ని తెలియాలి అంటే అతను మీ దగ్గరికి రావాల్సిందే. బట్ ప్రాణ పెయిన్ క్లినిక్ వారు ఏం చెప్తున్నారు, మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, సమస్యను సాల్వ్ చేస్తామంటున్నారు. ఏ విధంగా పాసిబుల్? మేము ఇండియాలో ఫస్ట్ క్లినిక్ మేడం. ఒక పేషెంట్ని ఇంత దూరం రప్పించాం. ఎందుకంటే ఇండియాలో ఇక్కడ ఓపీ లేదు మేడం. ఓపీ లేదంటే పేషెంట్ రావడం, సార్ నాకు నడుము నొప్పి, నాకు స్పాండ్లోసిస్ వచ్చింది, నాకు ఈ నొప్పి ఉంది అని కూర్చొని ఎక్స్రేలు రాయడం, ఎంఆర్ఐలు రాయడం లాంటి కాన్సెప్ట్ కానే కాదు మేడం. ఏ హాస్పిటల్కైనా రెవెన్యూ ఎలా వస్తుంది? పేషెంట్ వస్తే అవుట్ పేషెంట్ అంటే డాక్టర్ కన్సల్టేషన్ ఫీ డబ్బులు వస్తాయి ఇక్కడ మాకు. వాళ్ళు వచ్చాక స్కాన్లు, ఎంఆర్ఐలు రాస్తే డబ్బులు వస్తాయి, వెళ్ళే వాళ్ళకి తాంబూలు ఇచ్చినట్టు ఒక మందులు ఇస్తే డబ్బులు వస్తాయి. ఈ 3 అసలు ఓపీనే లేదు. పేషెంట్ ఇక్కడ దాకా మేము పిలిపించాము. ఇక్కడ మాకు కనిపించే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకు ఫోన్ చేసిన, ప్రాణ పెయిన్ క్లినిక్ అని కొట్టిన గూగుల్లో వస్తుంది మేడం. జస్ట్ వీళ్ళకి ఫస్ట్ డయాగ్నోసిస్ అంతా ఫోన్లో చేసేస్తాం. ఇక్కడ మాకు డాక్టర్లు ఫోన్లు మాట్లాడతారు మేడం. అసలు నొప్పి ఉన్న వాళ్ళు ఎన్ని నెలల నుంచి ఉంది, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఎంఆర్ఐ రిపోర్ట్ ఉన్నాయా, లేకపోతే దగ్గరలోకి వెళ్ళి ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకుంటే సరిపోతుంది, ఇంత దూరం రావక్కర్లే డాక్టర్ దగ్గరికి. తీసుకున్నాక పంపిస్తే అసలు ప్రాబ్లం ఏంటనేది చెప్పేస్తాం మేడం. మోస్ట్లీ వీళ్ళ సిమ్టమ్స్ కూడా ఎలా ఉంటాయంటే, నడుము నొప్పి ఉంటుంది, నడుము నొప్పి నుంచి తుంటి నుంచి తొడల వైపు, కాళ్ళ వైపు పాకడాలు, ఒక కాలు 2 కాళ్ళు ఇలాంటి వైపు పెయిన్ అనేది వెళ్ళడాలు లాంటివి పేషెంట్కి సిమ్టమ్స్ ఆల్రెడీ తెలుసు. ఇంతో దానికి ఆ ప్రాబ్లం ఏంటనేది కూడా తెలిసిపోతుంది ఎంఆర్ఐ చూస్తే. వీళ్ళకి డిస్క్లో ఇష్యూస్ ఉంటాయి మేడం. వెన్నుపూసలు మీకు 32 వర్టిబ్రేస్ ఉంటాయి. మీకు మెడ దగ్గర నుంచి మొదలై వెన్నుపూస అంతా పొడుగున డిస్క్లు ఉంటాయి. ఇవి అరిగినా మధ్యలో నరంబడి నలుగుతుంది అనమాట. ఇది బయటకు వచ్చిన దాని ప్లేస్ నరంబడి నలుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల వాపు వస్తుంది మేడం. వీళ్ళకి మూల కారణం ఈ వాపు అన్నమాట. అది తగ్గనంత వరకు
ఈ L3, L4, L5, S1 ఇట్లాంటి చోట డిస్క్లు అనేవి బల్జ్ అవుతాయి మేడం. అవి ఎంత రాసినా పూసినా కారిడోర్ కాదు కదా లోపలికి వెళ్ళిపోవడానికి, దానిపైన రుద్దితే వీళ్ళకి హాయి వస్తుంది అనమాట. సో ఒకళ్ళు వెన్నుపూస ఇప్పుడు ఇట్లా ఇట్లా అంటే సౌండ్ వస్తుంది, టక్ టక్ అనే సౌండ్ వస్తుంది. అవును. ఎందుకు వస్తుందంటే తెలియకుండా జనాలు హాయి వస్తుంది అనమాట. అందుకని ఊరికి ఇలా కూర్చొని మెడలు విరుచుకోవడాలు, చేతులు విరుచుకోవడాలు లాంటి హాయి ఎలా వస్తుందో ఈ వెన్నుపూసను పట్టి తిప్పినా లేకపోతే మసాజ్ చేసినా కాస్త హాయి వస్తుంది అనమాట. మీరు ఒక పెయిన్ కిల్లర్ వేసుకున్నా 8 గంటల పాటు రిలాక్సేషన్ హాయిగా ఉంటుంది, ఇలా మసాజులు చేయించుకున్నా హాయిగా ఉంటుంది. సో అలా కప్పిపుచ్చుకుంటూ వెళ్తూ చివరిగా లాస్ట్ మినిట్లో సర్జరీ అన్నప్పుడే నాన్ సర్జికల్ చూస్తున్నారు మేడం. అట్లా కాకుండా పేషెంట్ ఫస్ట్ ఎప్పుడైనా మూల కారణం కనుక్కుంటే మీకు ఒక ఎంఆర్ఐ తీసుకుంటే గంటలో ప్రాబ్లం ఏంటో తెలిసిపోతుంది. మా దగ్గర అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అంటే మందులతో తగ్గని చిన్న విషయము, సర్జరీ అంత పెద్ద విషయం కానప్పుడు ఇక్కడ మీకు 45 నిమిషాల్లో పరిష్కారం ఉంటుంది మేడం. చాలా అడ్వాన్స్ స్పైన్ ట్రీట్మెంట్ నేను మీకు చెప్తాను ఎలా చేస్తామో. అట్లాగొస్తే పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే మనిషి కూర్చోవాలన్నా పడుకోవాలన్నా నుంచున్నా వెన్నుపూస చాలా ఇంపార్టెంట్ కదా మేడం, అక్కడ జనాలు ఛాన్స్ తీసుకుంటారు అనమాట. సార్ మరి అయ్యో బాబోయ్ మాకు సర్జరీ వద్దు, సర్జరీ తర్వాత కాంప్లికేషన్స్, మరి ప్రాణ పెయిన్ క్లినిక్ వారు కూడా సర్జరీ విధానమే చేస్తున్నారా, ఆధునిక చికిత్స అంటున్నారు, ఏంటి ఆధునిక చికిత్స? ఈ సమస్య వల్ల ఈ బ్యాక్ పెయిన్ ని పూర్తిగా తగ్గించుకోవచ్చు అంటారా, మళ్ళీ రికవర్ అవ్వదంటారా? నేను మీకు చాలా క్లుప్తంగా ప్రాబ్లం ఏంటో సొల్యూషన్ ఏంటో చెప్తాను మేడం. వీళ్ళకి L3, L4, L5, S1 దగ్గర ఎక్కడో చోట డిస్క్ అనేది బయటకు వస్తుంది మేడం. అది మీకు డిస్క్ బల్జ్ ప్రాబ్లం కాదు, ఎందుకంటే కొంతమంది కూలి పని చేసుకుంటారు, కొంతమంది ఇటుకలు కొడతారు, కట్టెలు మోస్తారు, రైల్వే పోర్టర్స్ ఉంటారు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఎంఆర్ఐల కింద పెడితే మీకు నాకైనా స్పైనల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. కానీ ఆ డిస్క్ బయటకు వచ్చినప్పుడు ఏ మనిషికైనా నరాలు అనేవి బ్రెయిన్ నుంచి వెన్నుపూస ద్వారా వెళ్తూ ఉంటాయి. ఈ బయటకు వచ్చిన డిస్క్ నరం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉందనుకోండి, ఊరికే వాపు వస్తుంది అనమాట లోపల. అది తగ్గనంత వరకు మీరు ఎన్ని చేసినా కూడా వీళ్ళకి ఆప్షన్ ఉండదు, సంవత్సరాల తరబడి సఫర్ అవుతూ ఉంటారు మేడం. మాకు 2015, 2016లో ఎంఆర్ఐలు పంపిస్తారు, అప్పుడే వీళ్ళకి ఇష్యూ ఉందని తెలుసు. కానీ భరించగలిగే నొప్పి ఉన్నప్పుడు చూసుకుందాం ఫ్యూచర్ లో అనుకుంటారు. ఇప్పుడేమవుతుంది, ఏదో ఇంప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేసిన, ఒంగున్నప్పుడు బరువులు ఎత్తినప్పుడు ఈ డిస్క్ ఇంకొక మిల్లీమీటర్ సెంటీమీటర్ కూడా కాదు మేడం, మిల్లీమీటర్ డిస్క్ జరిగితే వీళ్ళ సిమ్టమ్స్ ఒక రేంజ్ లో వెళ్ళిపోతాయి అనమాట. అంటే నడవలేక ముందుకు వంగిపోతారు, ఈ ఇంకా రాను తిమ్మిళ్ళు మొదలవుతాయి వీళ్ళ కాళ్ళేమట. అండ్ ఈ స్పైనల్ కెనల్ ఉంటుంది మేడం, అది ఈ బయటకు వచ్చిన డిస్క్ ఎంత ఒత్తుకుంటే దీనికి ఒక డయామీటర్ ఉంటుంది. ఎంఆర్ఐ రిపోర్ట్లో ఇది 15 mm 14 mm ఇలా రాస్తారు. 10 కిందకు వస్తుంటేనే వీళ్ళకి సిమ్టమ్స్ మారిపోతుంటాయి, 6 కిందకు వస్తుంటే ఇంకా కొంచెం హై రిస్క్ కేసెస్ కింద కన్సిడర్ చేస్తారు ఇక్కడ. అట్లా 4 mm డయామీటర్ తెలియదు బేసిక్గా. లాస్ట్ మినిట్లో సిమ్టమ్స్ ఎక్కువైనప్పుడు ఎంఆర్ఐ దించుకున్నా కూడా కండిషన్స్ని టైంని అయితే రివర్స్ చేయలేరు కదా మేడం. అట్లా వీళ్ళు ఎమర్జెన్సీలో స్లిప్ అయిపోయినప్పుడు లిటరల్గా ఆ స్పైన్ ఆ డిస్క్ ఏదైతే ఉందో దాన్ని కోస్తారు, డిస్కెక్టమీలు అవి చేస్తారనమాట. సో మనం ఇలా కూర్చొని ఈజీగా మాట్లాడుకుంటున్నాం కానీ అది సర్జరీలు వెన్నుపూసం కొయ్యడం మాటలు కాదు కదా మేడం. పోనీ అది చేసినా తగ్గుతుందా అంటే ఆ డిస్క్ ఇంకొక మిల్లీమీటర్ మళ్ళీ బల్జ్ అవ్వచ్చు, మళ్ళీ ఊరికనే కూర్చొని కోయడానికి అది మిర్చి బజ్జీ కాదు కదా మేడం. ఇక్కడ మేము చేసేవి అన్ని నాన్ సర్జికల్ చేస్తాం మేడం. చాలా మందికి తెలియదు ఇలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అన్ని నాన్ సర్జికల్. పేషెంట్ వస్తాడు, 45 నిమిషాలు సినిమా చూసిన కంటే తక్కువ టైంలో ట్రీట్మెంట్ అయిపోతుంది, అదే రోజు వాళ్ళు వెళ్ళిపోతారు. హాస్పిటల్ స్టేలని, రక్తాలు చెందడాలు, కోతలు, నొప్పులు ఉండడాలని కాన్సెప్ట్ లో గానే కాదనమాట. అసలు ప్రాణ పెయిన్ క్లినిక్ లో సర్జరీ అనే మాట రాదా సార్? రాదు అండి, మేమంతా చేసేదే నాన్ సర్జికల్ అన్నమాట. ఎంత తొందరగా వచ్చి చేయించుకుంటే అది బెటర్ అవుతుంది. అది ఏ స్టేజ్ లో ఉన్నా, క్రిటికల్ స్టేజ్ లో ఉన్నా, ఫైనల్ స్టేజ్ అయితే ఇంకా సర్జరీ అంటున్నారు కదా దానికి. అవును మేడం, అంటే వీళ్ళకి ఎట్లా అయిపోతాయి అంటే రాను పక్షవాతాలు రావడాలు, ఆ స్పైనల్ కెనల్ ఎంత ఒత్తుకుంటే కనుక నరాలు అంత ఒత్తిడికి గురవుతూ ఉంటాయి అనమాట. తెలియకుండా యూరిన్ మోషన్కి వెళ్ళిపోవడాలు, అలాంటప్పుడు ఇంకా సర్జరీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది మేడం. అంతవరకు తీసుకెళ్లకుండా ఏమాత్రమైన డిస్క్ బల్జ్ ఉండి అలా వీళ్ళకి ఎంఆర్ఐలో డిటెక్ట్ అయినమాట ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ ఏం చేస్తారంటే ఈ డిస్క్ బయటకు వచ్చి ఎక్కడైతే వాపు వచ్చిందో అక్కడికి ఒక నీడిల్ తీసుకెళ్తారు మేడం, చిన్న సూదిని తీసుకెళ్తారు అనమాట. అది కూడా మీకు నొప్పే ఉండదు, మీరు పూర్తి స్పృహలో ఉంటారు. అక్కడ లోకల్ ఎనెస్థెటిక్ ఇస్తారు అండ్ లోపలికి ఒక నీడిల్ తీసుకెళ్తే మా దగ్గర ఇమేజింగ్ సిస్టమ్స్ ఉంటాయి మేడం. ఇక్కడ ఒక ఎక్స్రే కొడుతుంది అనమాట, నీడిల్ ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇంకొక ఎక్స్రే, అలా ప్రిసైజ్ గా ఎంఆర్ఐ రిపోర్ట్లో ఎక్కడైతే L3, L4, L5, S1 దగ్గర చెప్పారో ఆ వాపును తగ్గించడం అక్కడ దాకా నీడిల్ తీసుకెళ్తారు అనమాట. ఆ ఇన్ఫ్లమేషన్, ఆ వాపును తగ్గించడం కోసం యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ 3 ml 5 ml పంపిస్తారు మేడం. అట్లా మీకు లోపల వాపు తగ్గితే 2 థింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి సిమ్టమాటిక్ రిలీఫ్, ఈ కాళ్ళెమ్మట పాకే నొప్పి, తిమ్మిర్లు, గుంజడాలు, లాగడాలు, నొప్పి, మంట ఇలాంటివి తగ్గుతాయి. 2 ఈ డిస్క్ వచ్చి నరాన్ని తగిలే చోట వాపు ఎప్పుడైతే తగ్గిందో మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది మేడం. మళ్ళీ ఈ ఫ్యూచర్లో ఈ డిస్క్ వచ్చి నరాన్ని తగలంత వరకు మీకు ఈ సిమ్టమ్స్ అనేవి తెలియదు. అండ్ ఒకసారి నొప్పి తగ్గాక ఇక్కడ మీకు వరల్డ్ క్లాస్ టీమ్ ఎక్సర్సైజ్లో న్యూట్రిషన్లో ఉంటుంది మేడం. సో అట్లా చిన్న చిన్న ఎక్సర్సైజులు చెప్తారు. రోజు 10-15 నిమిషాలు ఇంట్లో టైం పెట్టుకుని ఎక్సర్సైజ్ చేసుకుంటే కండరాలు బలంగా ఉంటే ఈ డిస్క్ అనేది ఇంకొంచెం బయటకు రాకుండా చూసుకోవడం
చేసుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మారిపోతుంది. అండ్ ఇది మాత్రమే సొల్యూషన్ అవుతుంది మేడం. ఇది కాకుండా పోనీ మీరు ప్లాన్ బి చెప్పండి, ఇక్కడికి వచ్చే వాళ్ళని మేము ఇది అడుగుతాం, ఇది కాకుండా మీరు ఇది చేస్తే తగ్గుతుందని మీరు నాకు చెప్పండి. మిగతావని నేను చెప్పినట్టు అయితే మందులతో కప్పిపుచ్చుకోవడమైనా అవుతుంది, రాయడాలు పూతలతో దాన్ని టెంపరీగా సాటిస్ఫాక్షన్ తీసుకెళ్ళి ఎప్పటికైనా చచ్చి నొప్పులు పడక తప్పదు, టైము బాడవుతుంది, డబ్బులు బాడవుతాయి, ఇన్ని సంవత్సరాలు నొప్పులు భరించక తప్పదవుతుంది. అప్పుడు రావడం కంటే చిన్నప్పుడు వస్తే 45 నిమిషాలు ట్రీట్మెంట్ అయిపోయి వెళ్ళిపోతారు కదా మేడం. ఓకే, డే కేర్ ప్రొసీజర్ అయితే అంతా డే కేర్ ప్రొసీజర్ మేడం. ఓకే, మీకు 30-45 మినిట్స్ అంటాము, టిపికల్గా 1.5-2 గంటలు వచ్చాక డాక్టర్తో మాట్లాడడము, కన్సల్టేషన్లు, డైట్ కన్సల్టేషన్లు, ఎక్సర్సైజ్లు ఇవన్నీ నేర్పించడానికి 2 గంటల్లో వెళ్ళిపోతారు మేడం వీళ్ళు. మళ్ళీ రిపీట్ అవుతుందా సార్? ఇక్కడ అసలు ఏ ప్రొసీజర్ చేయించుకున్నా, ఏ ప్రొసీజర్ చేయించుకోకపోయినా, అసలు వెన్నునొప్పి ఉంటే కనుక ఫ్యూచర్ లో రిపీట్ కాకూడదు అనుకోండి మేడం, వీళ్ళు చేయాల్సింది 2-3 థింగ్స్ మేడం. ఒకటి ఎక్సర్సైజ్ చేసుకోవడం, అండ్ మనిషి కడుపులో ఉన్నప్పటి నుంచి కదులుతూనే ఉంటాడు, ఎక్కడో కాలేజ్ అయిపోయాక స్పోర్ట్స్ ఆడడం అవి మానేస్తారు. సో కండరాలు బలపడాలంటే ఎక్సర్సైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మేడం. అది చేసుకుంటే ఈ ఫ్యూచర్లో రాకూడదు అనే కాన్సెప్ట్. ఒకప్పుడు తాజ్మహల్ కట్టుంటారు, గోల్కొండ ఫోర్ట్లు కట్టుంటారు, జనాలు భయంకరమైన పనులు చేస్తుంటారు, మునులు 100 ఏళ్ళు కూర్చొని తపస్సులు చేస్తుంటారు, వాళ్ళకి రెయిన్ డిస్క్ బల్జులు. వీళ్ళు 8 గంటలు కూర్చుంటే నాకు సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ కాబట్టి నాకు వెన్నుపూసలు నొప్పులు వస్తున్నాయి, ఇవి చెప్పడం నాకు రెడిక్యులస్గా అనిపిస్తుంది మేడం. సో ఒకసారి అంటూ నొప్పి తగ్గాక అప్పుడు ఎక్సర్సైజ్ చేసుకుని కండరాలు బలపరుచుకొని పోస్చర్ మెయింటైన్ చేయడం, అంటే ఇయర్స్, షోల్డర్స్, అంటే మీ చెవులు, మీ భుజాలు, మీ తుంటి, మీ హిప్స్ ఒక అలైన్మెంట్లో ఉంటాయి మేడం. మీరు ఒంగున్నా పడుకున్నా కూడా ఇయర్స్, షోల్డర్స్, హిప్స్ అనేవి స్ట్రైట్ లైన్లో ఉండాలి. ఇవన్నీ ఏ మనిషి అయినా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇలా తీసుకున్న కాలం మీరు లిటరల్గా ఈ డిస్క్ బయటకు రాకుండా ఉంటే మీకు ఇది పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. పర్మనెంట్ అంటే ఫ్యూచర్లో రాకుండా ఉండడాన్ని పర్మనెంట్ అంటారు. ఇప్పుడు ఉన్న ఇష్యూని ఇక్కడ ఫిక్స్ చేసి అన్ని జాగ్రత్తలు చెప్పాక ఆ గైడెన్స్ ఇక్కడ దొరుకుతుంది, కానీ వర్క్ అనేది మీరే పెట్టాలి కదా మేడం. అవును సార్, మరి ప్రాణ పెయిన్ క్లినిక్లో ఆధునిక చికిత్స అండ్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మీ ట్రీట్మెంట్ అంటున్నారు, ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుంది, సర్జరీకి ఆప్షనే లేదు అంటున్నారు. ప్రస్తుత తరుణంలో చూస్తే కనుక లేటెస్ట్ ట్రీట్మెంట్తో పాటు ఆధునిక చికిత్సతో పాటు లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా ఈ ట్రీట్మెంట్కి సపోర్ట్ చేస్తుందని బయట ఎక్కువగా నానుడు టాక్ వినిపిస్తుంది. మరి మీ దగ్గర అలాంటి ఎక్విప్మెంట్స్, మెషినరీ అందుబాటులో ఉన్నాయా? ఎందుకంటే మనిషి ఎంత కేపబిలిటీ పెడతాడో అంత సక్సెస్ ఉంటుంది, మెషినరీ సహాయంతోనే ఈ సక్సెస్ అనేది వస్తుంది అని బయట మార్కెట్లో నడుస్తుంది. మరి మీ ఆన్సర్ దానికి? మా దగ్గర ఇక్కడ అన్ని ఏవి బ్లైండ్ షాట్స్ చేయం మేడం. అండ్ డాక్టర్ అనే మా డాక్టర్ సాహిత్య గోటేటి, షీఈ్ అన్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్. అంటే మీకు ఎంబీబీఎస్ అయిపోయాక మత్తు డాక్టర్ అంటారు, అనెస్థీషియాలజిస్ట్. అది అయిపోయాక పెయిన్ అనేది సూపర్ స్పెషాలిటీ. ఈ 4 గోళ్ల మధ్య మేము పెయిన్ తప్పితే కట్లు కట్టడాలు, పురులు పడాలు 10 పనులు చేయం మేడం. ఓన్లీ పెయిన్ మాత్రం చూస్తాము. మేము చూడండి రిపోర్ట్లా, లేకపోతే మేము చదవని కేసులా మేడం. మాకు రోజుకి 900 ఫోన్ కాల్స్ వస్తాయి మేడం ఈ క్లినిక్కి. ఓకే, వీళ్ళందరూ 900 మంది మాకు హోల్ ఆంధ్ర తెలంగాణ నుంచి ఫోన్ చేస్తున్నారంటే వీళ్ళకి దగ్గరలో తగ్గిపోతే ఇక్కడ దాకా రావడానికి పరిస్థితి ఉండదు వీళ్ళకి. ఇంకా అందుకని మిమ్మల్ని అడిగింది ఇంకేమైనా పరిష్కారం ఉందని నేను ఎందుకు అడిగానంటే, వ్యూవర్స్కి అయినా కూడా మీరు ఆలోచించుకోండి, నేను చెప్పిన వాటిలో మీకు పరిష్కారం దొరికింది అనుకోండి, సూపర్, మా అవసరం ఉండదు కదా. కానీ చివరి దాకా కాకుండా ట్రీట్ అస్ యాజ్ యువర్ లాస్ట్ బెస్ట్ బెట్. అంటే మేము ఫెయిల్ అయితే ప్రపంచంలో అన్ని ఫెయిల్ అవుతాయి అనుకొని రమ్మని చెప్తాం అన్నమాట. రిపోర్ట్లు ఫోన్లోనే చూస్తాము, ఎందుకు వస్తారు, ఏమవుతుంది, ఎంత అవుతుందో సహా అన్ని ఫోన్లో చెప్తే ఇక్కడికి వచ్చాక సర్ప్రైజెస్ లాంటి కాన్సెప్ట్లు ఉండవు అనమాట మేడం. అండ్ ఇంకొకటి, ఇక్కడ మీకు తగ్గుతుంది, తగ్గదు, ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎక్కడైనా తగ్గితే సూపర్, దొరికితే మీకు జీవితంలో స్పేర్ స్పైన్ దొరకదు, కానీ స్పేర్ మీకు సొల్యూషన్ దొరికి వెళ్తారు మీరు. పోతే మీరు బాగా కష్టపడిన డబ్బులు పోతాయి, కానీ తిరిగి మళ్ళీ డాక్టరే హెల్ప్ చేయాలి. ఇక్కడ మేము పేషెంట్స్తో ట్రావెల్ చేస్తాం మేడం. మళ్ళీ ఎందుకంటే చిన్న ఎక్సర్సైజ్ మారిస్తే నొప్పి తగ్గుతుందా, లేకపోతే మళ్ళీ ఏమైనా చేయాల్సి ఉన్నా కూడా వి డోంట్ చార్జ్ మళ్ళీ రిపీట్ కన్సల్టేషన్లు అని ఇట్లాంటివి చేయం మేడం. ఎందుకంటే పేషెంట్ బాగుంటే 10 మందికి చెప్తారు. అసలు అవేర్నెస్ లేదు, నొప్పి ఉంటే దగ్గరలో ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోవడమో లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకోవడమో చేస్తారు. కానీ ఇలా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ స్పైన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, పెయిన్ ఫిజిషియన్స్ అనే వాళ్ళు ఉంటారనే విషయాలు కూడా జనాలకు తెలియదు మేడం. ఇలా అవేర్నెస్ క్రియేట్ చేస్తే కనుక సంవత్సరాల నొప్పి భరించే బదులు 45 నిమిషాల్లో సొల్యూషన్ దొరుకుతుంది. ఇక్కడ వాళ్ళకి ఎంత సేవ్ అవుతుంది, ప్రైజ్లెస్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ టైం ని స్పెండ్ చేస్తూ. ప్రాణ పెయిన్ క్లినిక్ లో సర్జరీ లేని ట్రీట్మెంట్ మాత్రమే అందుబాటులో ఉంది, ఎలాంటి బెస్ట్ ట్రీట్మెంట్ అందించగలుగుతారో ఆ వివరాలన్నీ కూడా తెలియజేశారు. మెయిన్ ఏంటంటే అందరూ ఒక డైలమా, బ్యాక్ పెయిన్ వచ్చిందంటే పోదు అనే ఒక ఉన్నాం సార్, సర్జరీ అంటే భయం, కానీ కంట్రోల్ చేసుకుంటుంటాం. బట్ వారికి ఒక మంచి సపోర్ట్ని ఇస్తూ సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ అందిస్తున్నాం, మంచి రిజల్ట్ ఉంటుంది, మళ్ళీ రికవర్ అవ్వదు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, నమస్తే. థ్యాంక్ యూ మేడం. సో వ్యూయర్స్ చూసారు కదా, ప్రాణ పెయిన్ క్లినిక్ రాజ్ గారు మనతో మాట్లాడారు. మనలో చాలా మందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా, స్టార్టింగ్ లోనే ఒక్కసారి ప్రాణ పెయిన్ క్లినిక్ ని అప్రోచ్ అవ్వండి. స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది. అలాగే సయాటికా, మోకాల నొప్పులకు కూడా సర్జరీ లేని ఆధునిక చికిత్స ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ది బెస్ట్ రిజల్ట్ మాత్రం మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. స్క్రీన్ పై నెంబర్ ఉంది కదా అండి, మాట్లాడండి. ఇది వాటి ఎపిసోడ్. నమస్తే.